శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ సరస్వతి నమ భక్తులరా వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 16 భాగాలుగా చెప్పుకున్నాం. అజామీడోపాఖ్యం ఎంతకీ తెవంటలా రోజు కొంచెమే సమయం మిగులుతుంది. చివరిలో మనకి సత్సంగంలో కొంచెమే చదువుకున్నాం. ఇవాళ కూడా మళ్ళీ కొంచెమే మిగిలింది, 4 నిమిషాలే. ముందుగా వ్యాసుల వారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణు నమో వై బ్రహ్మదేవ శిష్టాయ నమో సమర్థద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఇక ఈ అజామిలుడి విషయం అంటారా, మరణకాలంలో ఈ మహనీయుడు హరినామస్మరణం అనే అమృతాన్ని ప్రత్యక్షంగానే ఆస్వాదించాడు. శాశ్వతమైనది, నిర్దోషమైనది, సమస్తమైన చైతన్యానికి ఆలవాలమైనది, నిత్య సత్యమైనది, దోషం లేనిది, అహంకార రహితమైనది, సుగుణాలతో కూడినది, నియమబద్ధమైనది, నిర్మలమైనది, దోషం లేనిది అయిన నారాయణ నామస్మరణ వ్యర్థంగా ఎందుకు పోతుంది? బాహాటంగా భగవంతుని నామం ఉచ్చరించిన వాడు ఈ సత్పురుషుడు. అతని జీవితం ఎవరు? అజామిలుడు. అతని జీవితం చేసిన అతని జీవితంలో చేసిన ఈ ధర్మం ఎందుకు వృధా అవుతుంది? ఈ విధంగా దేవదేవుడైన వాసుదేవుని దూతలు భాగవత ధర్మాన్ని, భగవన్నామ మహత్యాన్ని నిర్ణయం చేసి ఈ విషయంలో మీకు ఏమైనా అనుమానాలుంటే మీ ప్రభు అయిన యమధర్మరాజును అడిగి తెలుసుకోండి అని అమ్మహుడులను ఆదేశించి వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి పరమ భయంకరమైన యమపాశాల నుండి విముక్తుని చేసి యమకింకరులను చూచి భయపడుతున్న అతనికి ధైర్యం కలిగించారు. ఆ తర్వాత ఆ యమదూతలు దేవదూతలతో జరిగిన సంభాషణ వల్ల ప్రభావితులైన వారై తమకు తాముగా ఏమీ చేయలేక తమ మనస్సుల్లోని ఆగ్రహవేశాలని శాంతింపజేసుకున్నారు. భగవంతుని తత్వం తమకు పూర్తిగా తెలియదని, తెలుసుకోవాల్సింది ఇంకా ఉన్నదన్న సంగతి వారికి పూర్తిగా అర్థం అయిపోయింది. అప్పుడు వారు ఏమి చేయలేక వట్టి చేతులతో యమలోకానికి వెళ్లారు. తమ ప్రభు అయిన యమధర్మరాజు జరిగిన సంతంతా కూడా వివరించారు. అజామిలుడు కూడా యమపాశ బంధాలు వీడిపోయినందువల్ల భయం తొలగిపోయి ధైర్యం వహించి ఎదటనున్న విష్ణుదూతలకు చేతులెత్తి నమస్కరించి మనస్సులోనే అంతులేని ఆనందం కలుగుతూ ఉండగా నిలబడి వారికి నమస్కరించి ఏదో పలకబోతూ ఉండగా వారితో అతని మనసులోని భావం తెలుసుకున్న విష్ణు దూతలు అంతర్ధానం చెంది దేవదేవుడైన వాసుదేవుని సన్నిధికి వెళ్లిపోయారు. 3 వేదాల సారము, ఆనందదాయకము, కళ్యాణ గుణాలకు ఆలవాలము, భగవంతుని ధర్మాన్ని ప్రబోధించిన ఈ విష్ణు యమదూతల సంవాదాన్ని అజామిలుడు సమగ్రంగా ఆలకించాడు. వేదోక్తమైనది సత్వరజస్తమో గుణాత్మకమైన సంసారమే ఆశ్రయముగా కలిది అయిన ప్రవృత్తి ధర్మాన్ని యమదూతలు చెప్పగా విశుద్ధమైన భగవత ధర్మాన్ని విష్ణుదూతలు తెలియచేశారు. ఈ రెండింటినీ అజామిలుడు శ్రద్ధగా ఉన్నాడు. అంటే ప్రవృత్తి, ఇటు నివృత్తి ధర్మాలని శ్రీహరి యొక్క మహిమను గురించి వినడం చేత అతనికి అప్పుడు వెంటనే భక్తి ఉదయించి శ్రీమన్నారాయణుడి యొక్క చరణ కమల స్మరణమనే నిర్మల జలం అతని మహాపాతక సమూహాలన్నింటినీ కడిగివేసింది. అంటే అతడు తన పాపాలని గుర్తుకు తెచ్చుకొని అధికమైన పశ్చాత్తాపాన్ని పొందాడు. అతని హృదయం నిశ్చల భక్తికి నిలయమై క్షణమాత్రంలో జ్ఞానోదయమైంది. తాను ఎన్నెన్నో పాపాలు చేశాడు. అవన్నీ అతని మనసులో బలవంతంగా అణిచిపెట్టబడి ఉన్నాయి. ఇప్పుడు అవి మాటికి తలంపుకు వచ్చాయి. అతని మనసు పరితాపంతో కుంగిపోయింది. పరమేశ్వరుడైన శ్రీహరికి శరణాగతుడైనాడు. పశ్చాత్తాపంతో తనలో తాను ఈ విధంగా అనుకున్నాడు. నేను ఆ శూద్రకాంత మీద అనురాగం పెంచుకున్నాను. ఆ జారిని యందు సంతానాన్ని కన్నాను. కులగౌరవాన్ని గోదావరిలో కలిపేశాను. నా బ్రతుకు రచ్చలకెక్కించాను. సిగ్గుమాలిన పెద్ద పనులకు పాల్పడి సాటివారిలో తలవంపులు తెచ్చుకున్నాను. వార్ధక్యం పైన పడినప్పటికీ సంసార బంధాల నుంచి బయటపడలేక లోక నిందలను లెక్క చేయకుండా వారకాంత పరాయణుడనై ఆ రోతైన స్త్రీ సుఖాల రొచ్చులో మునిగి తేలుతూ నా బతుకంతా పాడు చేసుకున్నాను. పవిత్రమైన జీవితం భస్మైపోయింది. నా చదువు చట్టుబండలైంది. నా శాస్త్రజ్ఞానం అంతా శూన్యమైపోయింది. నా బుద్ధి పరుగు మేసింది. పుణ్యం బుగ్గైపోయింది. నీతి అడుగంటింది. నియమం మరుగుపడింది. నా తెలివి తెల్లారిపోయింది. ఎంత పొరపాటు చేశాను. నా ధర్మపత్ని నవయవ్వనంతో మిసమిసలాడే చక్కని చుక్కను నేనంటే మక్కువ గల దాన్ని లెక్క చేయకుండా వదిలివేసి అవమానించాను. తాగి తైతెక్కలాడే ఈ డొక్కు వేషమాయలో చిక్కుకున్నాను. దుర్మార్గపు విటినున్నాయి. అన్ని విధాలా చెడిపోయాను. అయ్యో ఎంత దుర్మార్గుణ్ణి! అమాయకులైన నా తల్లిదండ్రుల్ని, పెద్ద వయసులో ఉన్నవారిని నేను
నేను తప్ప మరో దిక్కు లేని వారిని ఎన్నెన్నో బాధలు పెట్టాను, ఇంట్లోంచి వెళ్ళగొట్టాను. నా భయంకర పాపాగ్ని జ్వాలలు నన్ను చుట్టుముట్టి కాల్చి భస్మం చేయకుండా ఎందుకు విడిచిపెట్టాయో కదా. ఎంత కృతజ్ఞుణ్ణి నేను. నాకెంతో మేలు చేసిన వాడిని, పుట్టకతోనే ఆత్మీయులైన చుట్టుపక్కలని, చిన్నప్పుడు ఏ లోటు లేకుండా నన్ను పెంచి పెద్ద చేసిన పుణ్యాత్ముల్ని, నా మేలు కోరే వారిని, నా దాయాదులు అందరినీ కూడా వదిలేశానే. నన్ను నరకరు కూపంలో పడి కొట్టుకుపోతుంటే అడ్డుకొని ఆపదలు బాపిని రక్షించిన ఆ పుణ్యపురుషులు ఎవరు, ఎక్కడివారు అని వాడు అనుకుంటున్నాడు. రేపు మనం మిగతా భాగాన్ని 18వ భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీషా గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాంశునంతో చేకోరా హారతి. ఇదిగో సద్గురునాథ దేవ